శేఖర్ భాషనే చేయించాడా? శేఖర్ భాషనే బెదిరించాడా? శేఖరే చేయించాడా? ఇతను ఏదో కామాంధుడు అని చెప్పి వేసిన పాటలో వాళ్ళని కూడా కలిపేశారు. ఒక నిండు గర్భవతిని పట్టుకుని ఇంత నీచంగా మాట్లాడితే దాన్ని కూడా వీళ్ళు ఈవెన్ తన కూడా ఆడదే కదా, వేరే ఏం కాదు కదా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. లావణ్య ఒకప్పుడు ఈ పేరు వినగానే అసలు ఏమి గుర్తొచ్చేది కాదు. బట్ ఈ పేరు వినగానే ఈ మధ్యకాలంలో డ్రగ్స్ అని, మస్తాన్ సాయి, చంటి, అర్పిత్, ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి, చాలా పేర్లు గుర్తొస్తూ ఉన్నాయి. అండ్ ఈవెన్ శేఖర్ భాష కావచ్చు, రాస్తాను, ఇలా వినిపిస్తూనే ఉన్నాయి పేర్లు. బట్ లేటెస్ట్ గా లావణ్య ఒక ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మస్తాన్ సాయి మాట్లాడినటువంటి ఒక ఆడియో క్లిప్ ని బయటికి రిలీజ్ చేసింది. సో అందులో శేఖర్ భాష తనని బెదిరించాడు మస్తాన్ సాయిని అని లావణ్య క్వశ్చన్ అడిగినట్టుగా మనకి ఆ ఆడియోలో మనకి వినిపిస్తుంది. సో ఇప్పుడు డైరెక్ట్ గా ఆయనే శేఖర్ భాషని ఈ రోజు మనతో పాటు ఉన్నారు. అసలు నిజంగా నేను బెదిరించారా? ఒకవేళ బెదిరిస్తే ఆయనకు అంత అవసరం ఏంటి? ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. హాయ్ హాయ్ మా. సో ఫస్ట్ నుంచి లావణ్య, రాస్తరుణ్ ఆ పేర్లతో పాటు మీ పేరు కూడా బాగా వినిపించింది. సో ఇప్పుడు రాస్తరుణ్ పక్కకి వెళ్ళిపోయి మొత్తం టాపిక్ ఫోకస్ అంతా మీ మీదే ఉంది లావణ్యది. సో ఇప్పుడు ఏ టాపిక్ తీసుకొచ్చినా ఫైనల్లీ శేఖర్ భాషనే చేయించాడా? శేఖర్ భాషనే బెదిరించాడా? శేఖరే చేయించాడా? శేఖర్ భాష అంత అంటే మీ వైపే తిరుగుతుంది. లేటెస్ట్ గా ఒక ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఆడియో క్లిప్ వినిపించింది. జైలుకి వెళ్తుండగా మస్తాన్ మాట్లాడినటువంటి కాల్ కి సంబంధించి. సో మీరు నిజంగానే మస్తాన్ సాయిని బెదిరించాలంత అవసరం మీకు ఏమొచ్చింది? బెదిరించడం ఏం లేదు, నేను మామూలుగానే మాట్లాడినప్పుడు ఈ ప్రీతి అనే అమ్మాయికి ఈవిడ బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది అనేది ప్రీతి చెప్తుంది. సో దానికి సాక్ష్యం ఏంటి అంటే మస్తాన్ సాయి ఉన్నాడు ఆ రోజు, ఉదయ్ ఉన్నాడు ఆ రోజు, ఇంకో మనిషి ఎవరో ఉన్నారు ఆ రోజు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు సాక్ష్యాలు మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఇద్దరు మస్తాన్ సాయి చెప్పాలి, ఉదయ్ చెప్పాలి. సరే ఉదయ్ చెప్తే ఏమంటారంటే ఉదయ్ అమ్మాయి ఫ్రెండ్ కాబట్టి ఆ అమ్మాయి కోసం అలాగే చెప్తాడు అని చెప్పి ఒకవేళ కాదు అనుకుంటే మరి మస్తాన్ సాయి చెప్తే నిలబడాలి కదా. సో అందుకని మస్తాన్ సాయిని నేను అడగడం కాదు, ప్రీతితోనే అడిగించాను. ప్రీతి మస్తాన్ సాయి మేబీ ఒకటే క్యాస్ట్ అండ్ మేబీ ఏదైనా చుట్టరికం దూరంగా ఏమన్నా ఉందేమో తెలియదు. దానివల్ల కొంచెం ఒక వాత్సల్యం, ప్రీతి చెల్లెలు అంటుంటాడు మస్తాన్ సాయి, ప్రీతి అనే బ్రో బ్రో అంటూ ఉంటుంది. ఒక చిన్న పిల్ల చూసుకున్నట్టే చూసుకుంటాడు మస్తాన్ సాయి. సో ఆ వాత్సల్యంతో తను ఏం చేసింది, మస్తాన్ సాయిని అడిగింది, నీకు తెలుసు కదా బ్రో, అమ్మాయి నాకు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది కదా అని చెప్పి అడుగుతూ కాల్ రికార్డ్ చేసుకుంది. సో నేనేం చెప్పానంటే మన దగ్గర సాలిడ్ ప్రూఫ్, ఇప్పుడు ఎవడు రికార్డ్ చేసుకోడు కదా, ఈ అమ్మాయి నాకు డ్రగ్స్ పెడుతుందని చెప్పి రెడీ కెమెరా పెట్టుకో ఇప్పుడు పెట్టని చెప్పి ఎవరు రికార్డ్ చేసుకోడు కదా. సో ఆ టైంలో మస్తాన్ సాయి ఉన్నాడు, మస్తాన్ సాయిని అడుగు, నువ్వు ఏమన్నా చెప్తాడేమో మస్తాన్ సాయి అని అడిగితే ఇట్లా కాల్ రికార్డులో మస్తాన్ సాయి అవును నేను చూశాను ఆ రోజు అలా చేసింది, అది ఇదే కాదు అందరికి ఇట్లాగే చేస్తుంది, ఇంకా మొత్తం అంతా చెప్పుకొచ్చాడు. ఇంకా ఆవిడకి వేరే వేరే భాగవతాలు, పోలీస్ ఆఫీసర్తో ఎఫ్ఐఆర్, దానివల్ల వీళ్ళు చింటూ ఈవిడంతా కలిసి ఆ రాష్ట్రం ఇంటిని కబ్జా చేద్దానికి ట్రై చేస్తున్నారు, ఇలాంటి మాటలన్నీ కూడా మస్తాన్ సాయి ఆ రోజు మామూలు కాల్లో అనుకుని మాట్లాడేశాడు. సో ఆ కాల్ని ప్రీతి ఎవిడెన్స్ గా బయట పెట్టేసింది. సో బయట పెట్టేసేటప్పటికి ఇప్పుడు మస్తాన్ సాయి ఫీలింగ్ ఏంటి, నేను మామూలుగా మాట్లాడితే కాల్ రికార్డ్ చేసేసుకుని బయట పెట్టేసింది, ప్రీతి నన్ను మోసం చేసింది అని అనుకుంటున్నాడు. బట్ శేఖర్ భాష నన్ను బెదిరించాడు, శేఖర్ భాష చేశాడు అని చెప్పి మస్తాన్ సాయి చెప్పాల. కానీ ఈవిడ ఏం చెప్తుంది అంటే శేఖర్ భాష మస్తాన్ సాయిని బెదిరించి చేయించాడు అని చెప్తుంది. నేను నా స్టైల్ ఆఫ్ ఎంక్వైరీ నాకు ఉంటుంది. చింటూతో మాట్లాడినా నేను వాళ్ళకి చూడు నాకు మీ మీద ఏమీ ఎగ్నెస్ట్ లేదు, ఇప్పుడు మీరు చెప్పాలనుకున్నది చెప్పండి, నాకు కావాల్సింది ఈ అమ్మాయికి సంబంధించిన ఎవిడెన్స్ నువ్వు ఇవ్వు, లేదు అంటే నీ దగ్గర నాకు తెలిసిన ఎవిడెన్స్లు ఏవి ఉన్నాయి నేను అవి పెట్టాల్సి వస్తుంది, తర్వాత నువ్వు కూడా దాంట్లో ఏదో అవుతావు, ఏదో వేసాను. సో మొత్తానికి అది అలా మస్తాన్ సాయి నెక్స్ట్ రోజు ఎప్పుడో వచ్చి ఇచ్చాడు, తన వాంగ్మూలంలో మొత్తం అంతా చెప్పేశాడు. ఈ అమ్మాయి అట్లాంటిది ఏంటి, తనని ఎలా టార్చర్ చేసింది, ఇవన్నీ కూడా చేసేసాడు. సో ఈ రోజు ఏం చేసింది, నిన్న ఏం చేసింది, మస్తాన్ సాయి జైలు నుంచి నాకు కాల్ చేశాడు. ఏదో ఇస్తారు కదా టైము, ఒక 5 నిమిషాలు ఫ్యామిలీతో మాట్లాడుకోవడానికి. ఆ టైంలో వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా కాల్ చేయకుండా, మరి శేఖర్ భాషకి కాల్ చేయకుండా నాకే కాల్ చేశాడు. చూసారా అంటే మస్తాన్ సాయి నన్నే నమ్ముతున్నాడు. ఓకే, ఇప్పుడు మస్తాన్ సాయి ఏం చెప్తున్నాడు వినండి అని చెప్పి మస్తాన్ సాయి కాల్ రికార్డింగ్ వీడితో మాట్లాడింది వినిపించాడు. వినిపించినప్పుడు దాంట్లో కొంతవరకు వినిపించింది. ఆవిడ వినిపించిన కాల్ ఎడిట్ చేసింది. ఆవిడకి కన్వీనియంట్ గా ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అని చూసుకుని ఎడిట్ చేసేసి, అంటే ఎడిట్ చేసింది లావణ్య అని మీరు ఎలా అంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఒరిజినల్ కాల్ వినిపిస్తాను.
ఓకే. ఆహా. ఎంత దొంగ పని చేస్తుంది ఈ అమ్మాయి, ఎలా మోసం చేస్తుంది ఛానల్స్ ని, ఆర్ఎల్స్ ఛానల్స్ వాళ్ళు తెలిసి కూడా ఇలాగే ఆవిడ ఏది చెప్తే అది తీసుకొని వచ్చి చేస్తున్నారా? అంత పెద్ద నెట్వర్క్ అని పెట్టుకోవడం కాదు, మీ నెట్వర్క్ ఉంటే చూపించండి, దాంట్లో నిజం చూపించండి, అంతేగాని ఇట్లా ఫేక్ అబద్ధాలు, ఇట్లా సగం సగం చేసిన కాల్స్ తీసుకొచ్చి మీరు చూపిస్తే ఆవిడ ఎలా అంత చక్కగా మ్యానిపులేట్ చేస్తుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతాను. ఫస్ట్ ఆవిడ వినిపించిన కాల్ వినిపిస్తా, ఓకే. జాగ్రత్తగా వినండి, మీ మెమరీ. అలాగే ఒరిజినల్ కాల్ వినిపిస్తాను, ఈ రెండింటికి తేడా మీరే గమనించండి. ఓకే, ఓకే. దొంగ పని వినిపిస్తా, తర్వాత అసలు పని వినిపిస్తా, రెండు వినిపిస్తా. సో ఇదేంటి అంటే, కాల్ ఇచ్చినప్పుడు పోలీసులు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు, రికార్డులు చేస్తారు. ఎప్పుడైతే దాన్ని తప్పుగా నువ్వు ప్రజెంట్ చేస్తావో పోలీసులు చూస్తూ ఉండరు కదా, ఇది నిజమని వాళ్ళు బయట పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కస్టడీలో ఉన్నప్పుడు కదా కాల్ చేసింది. సో జాగ్రత్త వినండి, మీ మెమరీకి టెస్ట్. వినిపిస్తుంది. బాలేను. మీరు పెట్టుకోండి. అసలు ఏమైంది? వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే అరెస్ట్ చేశారు, ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారట. అందరూ నన్ను అంటున్నారు. మేమే అరెస్ట్ చేయించిందని అనుకుంటున్నాను. నువ్వు కూడా నన్నే అన్నా ఉంటావా? నాకు కాల్ వచ్చింది, నువ్వే చేయించావా? ఎప్పుడు వస్తావు? ఇక్కడ మీ వాళ్ళు వస్తారేమో. ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పు. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే 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 చెప్తా. నేను 1 year నుంచి చెప్తున్నారా నువ్వు క్లియర్ చేయాలి అని. అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు. అసలు ఏం అవ్వలేదు. అసలు మావే కాల్స్ వస్తున్నాయి, నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఆవిడ అంటుంది, ఇంకా అంతా అయిపోయింది నా జీవితం, అంటే జైల్లో పెట్టేశారు, అది అయిపోయింది అంటే, ఏం అవ్వలేదు అంది. ఇంకా ఏం కాలేదు నీకు అంటే, లేదు అంతా అయిపోయింది అన్నాడు. అక్కడ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా వచ్చిన మాట ఏంటంటే, అసలు మాకే కాల్స్ వస్తున్నాయి అంది కదా, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఓకే, ఒరిజినల్ కాల్కి దీనికి తేడా అనిపిస్తుంది. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, అక్కడ ఆ మాట తర్వాత ఆయన ఎందుకు నా జీవితం అంతా అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది అని అన్న మాటకి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు. అది ఈవిడ వల్ల నాశనం అయింది అని ఆయన చెప్పిన మాటని ఎడిట్ చేసేసింది. ఓకే, మీకు ఇప్పుడు దాంట్లో కనబడదు, ఒరిజినల్ లో కనబడదు, డూప్లికేట్ లో కనబడదు. నిజం చెప్పు శేఖర్ భాష. శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా సాయి. శేఖర్ భాష మన కాల్, నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. తెలీదు, నువ్వు ఇచ్చెళ్ళావని చెప్పాడు శేఖర్ భాష. నువ్వు ఎప్పుడు వస్తావు? నేను వస్తాను, చెప్తాను. నిజంగా నువ్వు ఇవ్వలేదా? ఎక్కడికి రావాలి? ఓకే ఓకే సరే, బాయ్. రాజదేవ్ లేదు, అతను హ్యాపీగా ఉన్నాడు అమ్మాయితో. సరే ఓకే.
ఇప్పుడు మీకు ఇప్పుడు ఒరిజినల్ ఒరిజినల్ కాల్ వినిపిస్తాను. మీరు దీంట్లో ఎక్కడైనా సరే శేఖర్ భాష నిన్ను బెదిరించి చేశాడనేది ఉన్నారా? మస్తాన్ నుంచి అయితే వినలేదు. ఆ. తనైతే అడగడం జరిగింది. అడగడం కూడా లేదు. శేఖర్ భాషకి నువ్వు ఇచ్చావా అని అడిగింది తప్ప శేఖర్ భాష నిన్ను బెదిరించి చేశాడా అనేది కూడా లేదు దీంట్లో. లేదు. ఇప్పుడు నేను మీకు వినిపిస్తా. దీంట్లో కొన్ని చమకులు, తళుకులు, దాని ఏమంటారు, ఒయ్యారాలు, బోడాలు, ఇవన్నీ కూడా ఎడిట్ చేసుకుంది. అంటే మస్తాన్ సాయితో ఆవిడ ఎలా కొంచెం ప్రేమగా మాట్లాడడం ఇలాంటివన్నీ కూడాను ఇంతకుముందు కాల్ మీరు వినరు, ఇప్పుడు వినండి. ఇది ఒరిజినల్ ఆడియో. ఇది ఒరిజినల్ కాల్. ఓకే. అసలు ఏమైంది? అందరూ నన్ను అంటున్నారు. నువ్వు కూడా నన్నే అన్నా అంటావా? నేను రానా? నేను రానా? రమ్మని అది ఇంతకుముందు కాల్ కాల్ వచ్చి నువ్వే చేసావా? అమ్మో, ఎప్పుడు వస్తావు? ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు వస్తావు? ఇక్కడ మీ వాళ్ళు వస్తారేమో. ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పు. ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా. ఓకే 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 చెప్తా. ఉంది, నేను 1 year నుంచి చెప్తున్నారా నువ్వు క్లియర్ చేయాలి అని. అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు. అసలు ఏం అవ్వలేదు. ఎందుకు? లేదు, అన్ని ఆగాయి, అన్ని ఆపించాం. భావన అంటే వాళ్ళ చెల్లెలు, వాళ్ళ మమ్మీతో ఉన్న ఫోటో, వాళ్ళ చెల్లెలతో ఉన్న ఫోటో, ఇవి కూడా ఇతను ఏదో కామాంధుడు అని చెప్పి వేసిన బాటలో వాళ్ళని కూడా కలిపేశారు. ఇంత నీచమైన పని చేస్తున్నారు. ఈ ఫొటోస్ అనేవి వాళ్ళకి ఇవే ఇచ్చింది బేసికలీ. ఎందుకు అంటే లేదు ఇప్పుడు ఆపిచ్చేసాను అంటది. లేదు, అన్ని ఆపించాం సాయి, అన్ని ఆపించాం, ఇప్పుడేం రావట్లేదు. ఆపించిందంట. పిచ్చిలేసిందా? అసలు మావే కాల్స్ వస్తున్నాయి. నాకు అర్థం కాలేదు. పిచ్చెళ్ళావా లేకపోతే చింటూవా? చింటూ అడిగితే నేను శేఖర్ నిజం చెప్పు. శేఖర్ భాషకి శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా సాయి. శేఖర్ భాష మన కాల్, నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. చాలా పెంట అయింది. ప్రీతి వాళ్ళ మదర్ కాల్ ఎలా అయితే వచ్చిందో, మా మమ్మీ కాల్, మా డాడీ కాల్, వాళ్ళ మదర్ కాల్, ఇవన్నీ కూడా లేవు. మీరు గమనించండి, ఇంతకుముందు కాల్ ఇవన్నీ లేవు. తెలీదు. నువ్వు ఇచ్చెళ్ళావని చెప్పాడు శేఖర్ భాష. నిన్ను బెదిరించాడంట, నువ్వు ఇచ్చావంట. నువ్వు బెదిరిస్తే ఇచ్చాడంట. నువ్వు ఎప్పుడు వస్తావు? ఇక్కడ ఏంటంటే నువ్వు బెదిరిస్తే ఇచ్చాడు అని ఈవిడ అడిగింది. ఆయన ఏం చెప్పాడు? లేదు 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 అని చెప్పాడు కదా. ఇది మొత్తం ఎడిట్ చేసేసి శేఖర్ భాష బెదిరించాడు అంతే. లాస్ట్ నేను వస్తాను చెప్తా. నిజంగా నువ్వు ఇవ్వలేదా? ఓకే, నీకు ఇంకా మాట్లాడడం ఫోన్ అరేంజ్ చేసుకోవచ్చు కదా. ఎక్కడికి రావాలి?
విజయవాడ వచ్చేసాను కదా, స్టేలో ఉండు. ఓకే నేను నీకు ఫోన్ చేసి చెప్తా, కలుద్దాం బయట. ఓకే సరే బాయ్, జాగ్రత్త. జాగ్రత్త. హ్యాపీగా ఉన్నాం. నాకైతే రాజు సెటిల్ అయిందా? రాజుదే లేదు, అతను హ్యాపీగా ఉన్నాడు అమ్మాయితో. సర్లే, నువ్వైతే ధైర్యంగా ఉంటుంది. రేపు విజయవాడ ఇక్కడ కంపల్సరీ రా. సరే ఏదో టైంలో కలుద్దాం. బయట ఓకే. తింటున్నావా? నా తింటున్నావా కూడా ఎడిట్ అయిపోయింది. ఓకే అవును. సరే పోన్లేండి, అవన్నీ చిన్న చితకనే. సో మధ్యలో కూడా ఆ, నువ్వు బెదిరిస్తేనే ఇచ్చాడు అనే మాట అనేది యాక్చువల్లీ నిన్ను బెదిరిస్తే ఇచ్చాడు అని అనకుండా నువ్వు బెదిరిస్తే ఇచ్చాడు అనేది, అంటే అబద్ధాలు ఒకసారి మాటలు తడబడతా ఉంటాయి కదా, సో రివర్స్ లో అనేది. సో చాలా క్లియర్ గా అంతా ఎడిట్ చేసుకొచ్చి అక్కడ ముందు పెట్టింది, ఒరిజినల్ కాల్ కాదు. కస్టడీలో ఉన్నప్పుడు అంటే నిన్న మస్తాన్ సాయి కూడా కాల్ రికార్డ్ 2 times విన్నది, అంటే తను ఎడిట్ చేసింది ఒరిజినల్ కూడా దాంట్లో వింటే ఏంటంటే మస్తాన్ సాయి నువ్వైతే విజయవాడ వచ్చేసే ఏదో ఒక టైంలో బయట కలుద్దాం, కస్టడీలో ఉన్నప్పుడు బయట ఎలా కలుస్తారు, ఇది నాకు కొంచెం అర్థం కాలేదు. మేబీ అంటే ఆవిడ వచ్చి బయట ఉండు, తర్వాత ఇప్పుడు కస్టడీకి వచ్చి ములాఖత్లో కలవమనే ఉన్న ఉద్దేశం. సో అది పాయింట్ ఏంటంటే ఇక్కడ 2 విషయాలు చాలా క్లియర్ గా ఆవిడ దాచిపెట్టింది. ఒకటి ఏంటంటే నా జీవితం అయిపోయింది అని మస్తాన్ సాయి అన్నప్పుడు, లేదు లేదు అంటే లేదు, మా వాళ్ళ ఫోటోలన్నీ కూడా, మా అమ్మ ఫోటో మా చెల్లి ఫోటో కూడా వేసి ఎంత కామాందుడు అని చెప్పేసి ఇంకా నేను మొహం ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పి తను ఆ ఫీలింగ్ లో అన్నమాట కట్ చేసేసింది. తర్వాత ఆపిచ్చేసాము, ఇప్పుడు ఎట్లేదు ఆపిచ్చేసాము అంటే వీడి చేతిలో కొన్ని ఛానల్స్ ఉన్నాయి, ఈవిడ అనగానే పొలమని చెప్పేసే ఛానల్స్, అవి ఆపిచ్చేసాం. ఓకే, సో బేసికలీ కొన్ని ఛానల్స్ కి ఈవిడ ఫీడ్ ఇస్తోంది, ఈవిడ ఫోన్ లో నుంచి ఇచ్చిన ఫీడే తప్ప మస్తాన్ సాయి ఫోన్ లో పట్టుకుంది ఏమి లేదు, అంత ఉత్తిత్ మాట ఈవిడ ఇచ్చినవే. సో ఇదంతా ఎడిట్ చేసేసి, అలాగే శేఖర్ భాష బెదిరించాడు కదా నేనంటే లేదు 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 అన్నమాట కూడా ఎడిట్ చేసేసింది. చాలా క్లియర్ కట్ గా అంతా చేసుకుని వచ్చి ఇప్పుడు సింపతి కార్డు, అమాయక కార్డు ఇవన్నీ ప్లే చేస్తుంటే జనాలు అందరికీ అర్థమైపోయింది, ఎవ్వడు కూడా ఎంటర్టైన్ చేయట్లేదు. కానీ ఒక ఛానల్ ఉంది, ఆయన మాత్రం పాపం ఇంకా ఆవిడ దాంట్లో న్యాయం ఉందని చెప్పి కూర్చోబెట్టి ఆవిడ విషయం మాట్లాడడం అనేసి శేఖర్ భాష ఎవడికి పుట్టాడు, శేఖర్ భాష పెళ్ళం ఎలా ప్రెగ్నెంట్ అయింది, ఇలాంటి డిస్కషన్స్ పెట్టడంలో వాళ్ళు సిద్ధహస్తులయ్యారు. బేసికలీ పాయింట్ వాళ్ళు ఒక దానికి వచ్చి ఊరికే పిలుస్తారు, బేసికలీ ఇలా మనిషిని తిట్టించడం అనేది వాళ్ళ స్టాండర్డ్ అర్థం అవుతుంది మనకి. బేసికల్లీ వాళ్ళ అంటే వాళ్ళ తర్వాత ఆవిడ పొరపాటు కదా, ఆవిడ నైజమే అది అలా మాట్లాడుతుంటుంది. ఆవిడ మాట్లాడే మాటలు కూడా తెలిసి పిలవడం ఒకటి, బట్ పిలిచిన తర్వాత ఆవిడ అలా అన్నదాని తర్వాత అయినా సరే ఆవిడ ఆపకపోవడం అక్కడ ఆగపోగా అలా అన్నదాన్ని చక్కగా తమ్నైల్స్ పెట్టి, ఓకే వాళ్ళు పెట్టిన తమ్నైల్స్ ఇవి వాళ్ళ సంస్కారవంతమైన ఛానల్, అది బూత్ ఛానల్ లేకపోతే ఇంకేంటి? ఒక 55 minutes ఎగా ఉంది. శేఖర్ భాష పెళ్ళం ఎలా ప్రెగ్నెంట్ అయింది, శేఖర్ భాష ఎవడికి పుట్టాడు, లైక్ సో ఇది వాళ్ళ పాయింట్ ఆఫ్ డిస్కషన్ అన్నమాట. అంటే బేసికలీ ఆవిడ ఏదైతే చెప్పాలనుకుందో అది వీళ్ళు క్యారీ చేస్తున్నారు, లేకపోతే వీళ్ళు ఎవరితో చర్చిస్తున్నారు తెలియదు, బట్ బేసికల్లీ ఇదే జరుగుతుంది. సో వాళ్ళ ఛానల్ స్టాండర్డ్స్ ఏంటి, వాళ్ళ విలువలు ఏంటి అనేది మనకి ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో అంటే ఇప్పుడు ఆవిడ ఎడిట్ చేసి రిలీజ్ చేసినటువంటి ఆడియో టేప్ కింద కావచ్చు, లేదంటే ఆ పర్టికులర్ ఛానల్ తమ్నైల్స్ పైన కావచ్చు, మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి లీగల్ గా అని అనుకుంటున్నారా? ఆ స్టెప్స్ వెళ్తున్నారా? తీసుకుంటాము, జరుగుతూ ఉంటాయి, అది పంచవర్ష ప్రణాళికలో జరుగుతుంటాయి. బట్ సో అన్నిటికంటే ముందు నేను ఒకటే కోరుతున్నా, జనాలు ఎవరైతే చూస్తున్నారో చాలా మంది ఫైర్ అయిపోయి ఒక బజార్ దాన్ని కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారా, సిగ్గు లేదా మీకు, మీ ఛానల్ రెప్యుటేషన్ మేము అన్సబ్స్క్రైబ్ చేస్తాం, ఇట్లా ఏవో రకరకాల మెసేజ్ వస్తాయి. నేను ఒక రకంగా సరే ఫోన్లే ఒక నిండు గర్భవతిని పట్టుకొని ఇంత నీచంగా మాట్లాడితే దాన్ని కూడా వీళ్ళు ఇదే ఆవిడకి ఏమి సంబంధం లేదు, ఈ రోజు ఆవిడ మీడియా ముందుకు రాలేదు, ఏం మాట్లాడలేదు. అంటే అందరికీ రైట్ ఉంది మాట్లాడడానికి, సో రైట్ టు టాక్ అనేది ఉంది కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదు కదా. ఇక్కడ మిమ్మల్ని పర్టికులర్ గా ఫోకస్ చేసి మిమ్మల్ని టార్గెట్ చేసి అంటే ఓకే దట్స్ ఫైన్, బట్ ఇక్కడ మీ పేరెంట్స్ ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది, ఈవెన్ మీ వైఫ్ ని, అంటే షీఈస్ క్యారింగ్, సో ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీకి సంబంధించి కూడా ఆవిడ కామెంట్ చేశారు. సో అది ఆవిడ సంస్కారం లేదని మనం అదే అంటే నార్మల్ పీపుల్ చూసారా, ఆవిడ తప్పు కూడా కాదు, అదేంటన్నా ఆవిడ
అసలు తప్పు బేసికలీ ఆవిడ సో మనిషే ఇక్కడ మీ అలాంటిది. వైఫ్ కూడా మెంటల్లీ డిస్టర్బ్ అవుతారు ఆ అంటే ఒక బేబీని క్యారీ చేస్తూ మెంటల్ గా డిస్టర్బ్ అవడం అనేది అది ఎఫెక్ట్స్ బేబీ ఆల్సో, ఆమెనే కాకుండా. సరే నేను అనేది ఏంటంటే వాళ్ళకి ఈ ఆవిడికి బుద్ధి లేదు, ఓకే, మరి వీళ్ళ బుద్ధి ఏమైంది? పాయింట్ నెంబర్ 1. వీళ్ళు కూడా అదే బుద్ధి లేకపోవడం దానికి మళ్ళీ ప్రూఫ్ ఏంటంటే అలా తమ్నైల్స్ పెట్టి కరెక్ట్ గా అది ప్రొసెస్ చేస్తుంది. ఆవిడ పిలిచిన దేనికి మస్తాన్ సాయి కాల్ చేశాడు అని దాని గురించి డిస్కషన్. ఆవిడ ఏం మాట్లాడుతుంది? నేను ఎవరిని శేఖర్ భాష కొట్టాను? గురించి. దీని గురించి మాట్లాడుతుంది. సో వాళ్ళు పెట్టుకునే తమ్నైల్స్ ఏంటి? ఇవే అనమాట. బేసికలీ వాళ్ళు పిలిచింది దీనికోసమేనా? ఇవి వేసుకోవడానికి కదా. సరే నాకు అర్థమైపోయింది, చాలా క్లియర్ కట్ గా వాళ్ళ స్టాండ్ అర్థమైపోయింది, ఆ అమ్మాయి ఏం చేస్తుందో అర్థమైపోయింది. ఇంక వాళ్ళని అడగడం చెప్పడంలో కూడా ఏది లేదు. నేను అడిగినా కూడా ఓకే సార్ అది సరే సార్ అంటా తప్ప వాళ్ళు క్లియర్ కట్ గా ఆవిడ మనుషులు అనేది మనం అర్థమైపోయింది. దానికి చిన్న పిల్లడిని అడిగినా ఇవాళ ఎప్పటికైనా సరే యూట్యూబ్ కామెంట్లు చూస్తే అర్థమైపోతుంది మీరు ఆవిడని క్యారీ చేస్తున్నారని ఆ విషయం అందరికీ అర్థమైపోయింది. ఆవిడ ఎంత తప్పులు కళ్ళ ముందు కనబడుతున్నా కూడా చేస్తున్నారు. అయితే నేను వాళ్ళని కూడా అడగను, కామెంట్స్ చేసే వాళ్ళని ఒక మాట అడుగుతాను. ఎవరైతే నాకు అయ్యో పాపం వీడిని లేకపోతే భార్యని, నిండు గర్భవతైన భార్యని ఇలా అంటున్నారే అని చెప్పి మీరు అయ్యో అని బాధపడుతున్నారు. నేను మీ అందరిని ఒక మాట అడుగుతాను, మీరు ఒకవేళ అంత కోపంగా ఉంటే, నిజంగా ఆ ఛానల్ చేసింది మీకు తప్పు అనిపిస్తే, మీరు ఆ వీడియో చూసి ఆ వీడియో కింద రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ రిపోర్ట్లో మీకు ఏమనిపిస్తుంది? చైల్డ్ అబ్యూజ్ అనిపిస్తుంది. నాకు పుట్టబోయే బిడ్డ మీద కూడా వాళ్ళు ఆ బండాలు వేస్తున్నారు. సో దిస్ కెన్ బి చైల్డ్ అబ్యూజ్ అనుకోండి, లేకపోతే హేట్ఫుల్ స్పీచ్ అనుకోండి, ఇలా మీకు దాంట్లో 5 ఆప్షన్స్ కనబడతాయి. దయచేసి మీరు ఎవరన్నా సరే నిజంగా నన్ను లేకపోతే ఒక మహిళని, ఒక గర్భవతైన మహిళని కించపరిచింది ఒక ఛానల్, వీళ్ళకి ఖచ్చితంగా ఎథిక్స్ లేవు, వీళ్ళ మీద మనం చేయాలని చెప్పి మీరు ఒక కామెంట్ పెట్టేసి వదలకండి. దయచేసి ఆ రిపోర్ట్ సెక్షన్కి వెళ్ళండి, అక్కడ రిపోర్ట్ చేయండి. చైల్డ్ అబ్యూజ్ అని కొట్టండి, లేకపోతే ఇంకో దానికి మీకు ఏ కేటగిరీ అనిపిస్తే దానికి కొట్టండి. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ జరుగుతుంది. ఇదే మనం చేయగలిగింది. కోర్టులు గీట్లు ఎప్పుడో వెళ్తాయి, బట్ మీరు చేసే ఈ పని ఇప్పుడే వెళ్తుంది. అవును. సో అంటే అసలు కనీసం ప్రపంచం ఎలా ఉంటుంది ఏంటి అని తెలియనటువంటి అమ్మ కడుపునటువంటి బేబీ పైన కూడా లావణ్య లైక్ ఏమనాలకుండా లావణ్య అంది. సో తను కామెంట్ చేయడం, మహానుభావుడు అది తను కామెంట్ చేయడం ఒక్కతే, ఈవెన్ తను కూడా ఆడదే కదా, వేరే ఏం కాదు కదా. సో తను అట్లా మాట్లాడడం, దాన్ని ఈ ఛానల్ ఇంకా డెవలప్ చేసి ప్రమోట్ చేయడం అనేది అంటే ఒకటమ్మా, ఇప్పుడు అంటే ఎథిక్స్ లేవేమో అనిపిస్తుంది సమ్ టైమ్స్. నేను ఇప్పుడు అదే సినిమాలో చెప్తాడు, ఒక గుడ్డోని పట్టుకుని రే గుడ్ నాయల్ అని చెప్పేది తిడితే, నేను గుడ్డోనే కదా బాబాయ్, తిడితే ఏముంది, వాళ్ళకి పెద్ద సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఉండదు. ఇప్పుడు మంచిగా నికార్స్గా బతికే వాళ్ళని ఒక మాట అంటే వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళకి బాధ వేస్తుంది. ఈవిడ ఇలా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రాజస్థాన్ ఉండగానే మస్తాన్ సాయి కావాలని చెప్పి పోరాటం చేసి మస్తాన్ సాయి మీద, తర్వాత అలాగే నా గుండె నీ గుండె కాలు విన్నాం, ఆ చింటూతో మాట్లాడిన మంచం కోళ్ళు కాలు విన్నాం, తర్వాత అదే చింటూ నాకు తండ్రి లాంటి వాడు అని చెప్పాను. ఇవన్నీ కూడా చూస్తున్న మనం అంటే ఆవిడ సెల్ఫ్ ఎస్టీమ్ ఎలా ఉంది, ఆవిడ ఆత్మగౌరవం అసలు అనేది ఉందా? ఉంటే ఇలాంటి పనులు చేస్తుందా? లేదు. కాబట్టి వేరే వాళ్ళు కూడా అలాగే అనుకుంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా నీలాగానే ఉంటారు అని నువ్వు అనుకుంటే అది నువ్వు అనుకున్నంత మాత్రం అయిపోదు. అంటే పచ్చకామెలోడికి లోకం అంతా పచ్చగానే ఉంటుంది అన్నట్లుగా పర్ఫెక్ట్ గా చెప్పారు. సో ఆవిడ మాట్లాడడం దానికి సంబంధించి ఆ ఛానల్ వాళ్ళు ప్రమోట్ చేస్తారు ఉంటుంది అనుకుంటే అది ఆవిడ పైత్యం, ఆవిడ మోస్తున్న ఛానల్ పైత్యం అంతే. సో మీరన్నట్టు సో మీ వైఫ్ ని ఉద్దేశించి ఏదైతే మాట్లాడారు, ఈవెన్ పేరెంట్స్ సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియోస్ కి కింద ప్రతి ఒక్కరు కూడా వ్యూస్ రిపోర్ట్ చేయాలి. అంటే ఇక్కడ జెండర్ తో సంబంధం లేదు, రిపోర్ట్ కొట్టండి. ఈ ఛానల్ నిజంగా మీకు తప్పు చేస్తుంది అనిపిస్తే మీరు రిపోర్ట్ కొట్టండి. సో అది లైక్ హ్యూమిలియేషన్ గా చాలా కించపరిచినటువంటి విధంగా కూడా అనిపిస్తుంది. సో ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటారు, మీరు రిక్వెస్ట్ చేయడమే కాదు, సో దానికి సంబంధించి ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతారు ఆశిద్దామండి. First of all, take care of your parents and your caring wife. Thank you so much, Amit. Right, sir.